హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. ఈవెంట్ ఉందని ఫ్రెండ్ పిలిచాడు, వచ్చాము. వచ్చి రాగానే ఇక్కడ వంటలన్నీ అయినాయి. ఒకదానెంబటి ఒకటి తీసుకెళ్ళి అక్కడ రెడీ చేసి పెట్టామంటే ఒకదానెంబటి ఒకటి తీసుకెళ్ళి దగ్గర పెడతాను. సమ్మర్ సీజన్ లాంగ్ వీడియో ఏది చేయలేదని చెప్పి ఈవెంట్కి వచ్చాం కదా అని చెప్పి మనం ఈవెంట్కి వచ్చిన వీడియో అయితే చిన్న మీటింగ్ది ఈ లాంగ్ వీడియో అయితే చేయడం అనేది జరిగింది. అంటే ఇలా మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఇబ్బందులు ఉన్నాయిలే అని ఇలా తీసి పెట్టిన. మీకు నీకు ఎక్కడ నచ్చిందో ఆడైతే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, చూశారు కదా, ఇక్కడ ఎవరు రాలేదు. అక్కడ మీటింగ్ అయితే జరుగుతుంది. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఇంకా తీసుకురావడానికి ఇంకా 2-3 ఉన్నాయి. ఇవన్నీ తీసుకొద్దామని ఇక లోపలికి బయటికి తిరగడం జరుగుతుంది. లాస్ట్ పెద్దది ఒకటి ఉన్నది, దాన్ని తీసుకువెళ్ళాలంటే దగ్గర 4-5 పడతారు. పెద్దగా ఉంది. దానికోసం ఇక అటు ఇటు ఇబ్బంది పడకుండా చేయడం అయితే జరిగింది. కొంచెం ఇబ్బందుల వల్ల క్లారిటీ అయితే లేదు, నార్మల్గా అట్లా తీసుకుంటూ తీయడం జరిగింది. చూస్తున్నారు కదా మీరే, పట్టుకునేది ఎంతమంది అనేది. ఓకే మరి అంటే ఇప్పుడు వంటలు ఏమేమి వండిరు అనేది మనం చూద్దాం. దాని గురించే మళ్ళీ సపరేట్ తీద్దామని తీసినాం. ఏమేమి వండినాం అనేది మనం చూద్దాం. ప్రస్తుతానికైతే బగారా రైస్ అయితే ఒకటి వండిరు, జీరా రైస్ అన్నారు అదైతే, ఇంకోటి వైట్ రైస్, ఇది చికెన్ అనుకుంటా, చికెన్ కర్రీ, ఇంకోటి పప్పు. సేమ్ ఐటమ్స్ ఉన్నాయి మళ్ళీ అందులో. ఇది సాంబార్ అనుకుంటాను, సాంబార్ సేమ్. మళ్ళీ మజ్జిగ, మళ్ళీ వైట్ రైస్, బగార్, సేమ్ చికెన్ కర్రీ. ఇవి ఐటమ్స్ 4 బఫేలు ఇటు సైడ్ పెట్టడం జరిగింది. ఇది మజ్జిగ మనకు. మా వాడైతే వీడియోది ఏమంటే ఒకరి తర్వాత ఒకరు పని చెప్తారు. మేము సగం వీడియో అనేది తీసుకుంటూ జరిగింది. ముఖ్యంగా అయితే ఇక్కడ వచ్చేది వంటల మాస్టర్ తిరుపతి అన్న వెంకటాపురు. చాలా బాగా చేస్తారు ప్రతి ఈవెంట్కు. చూస్తున్నారు కదా, ఇది స్టార్ట్ కావడానికి ఒకరి తర్వాత ఒకరు అటు మీటింగ్ జరుగుతుంది, ఇటు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు. మా వాళ్ళు అయితే అన్నీ రెడీ చేసి పెట్టారు. అడిగినంబటే తీసి పెడదామని అని లైన్గా. కాకపోతే ఇంక ఇస్తారా కట్టలు రాలేదు. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, అడుగుతున్నారు. కాకపోతే ఈవెంట్ కాడ ఖచ్చితంగా మీటింగ్ కాడ ఉండాలని వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు. మేము రెడీలు ఉన్నాం. దానికి ఇంకా పావు గంట అని చెప్పి వాళ్ళు టైం చెప్తున్నారు. వీళ్ళు ఎండకు ఆగట్లేదు, ఆకలికి కూడా ఆగట్లేదు. ప్రజెంట్ మన ఖాళీగా ఉన్న టైంలో అయితే మాత్రం ఇట్లా వీడియో అయితే వీళ్ళకు తీయడం జరిగింది. మంచినీళ్ళు చూస్తున్నారు కదా, ఒకరి తర్వాత ఒకరు తాగుతారు. ఎండాకాలం కదా, దారుణంగా ధూపు అవుతుంది. ఎవరికి వశపడతలేదు. మేమైతే ఊగుకపోయి నీళ్ళు తాగి వస్తున్నాం. వీళ్ళు అక్కడ మీటింగ్ జరుగుతుంది, వచ్చే వాళ్ళు వస్తారు, ఇటు తాగుతారు. ఇంకా అన్నాలు పెట్టారా అని చూసి ఎదురు చూస్తున్నారు వీళ్ళు. కథ ఏం కుదరట్లేదు. ఇంకెంతసేపు రా బాబు అని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ మీటింగ్ అయితే కంప్లీట్ అయింది. మేమైతే అన్నం తోడి పెడతాం, రెడీ ఉండాలి కదా అని. ఇస్తారా కట్టలు అయితే ఇంకా తీసుకురాలేదు. వీళ్ళైతే అందరూ ఎదురు చూస్తున్నారు అక్కంచెల్లి ఇక్కడికి. ఇంకా ఇస్తారాకులు ఎందుకు రావట్లేదని, వాళ్ళు ఎందుకని ఆగుతున్నారని మనకు తెలీదు. మొత్తానికైతే ఒక వీడియో తీయడం అయితే జరిగింది. చాలా దారుణంగా. వాళ్ళైతే ఆకలికి అయితే ఆగలేకపోతున్నారు. ప్రతి ఒక్కటి తీయాలంటే తీయలేకపోయినాం. విత్ సమ్మరు చెమటలు కారుతున్నాయి, ఉడుకుతుంది.
ప్లస్ అందరికీ ఆకలి బాగా అవుతుంది. ఎట్లా తీసుకుంటుంటే కరెక్ట్ కాదని చెప్పి ఈ అన్నం కాడ రెడీలు ఉన్నాం. మొత్తానికైతే ఒక లాంగ్ వీడియో అయితే తీసినాం. ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేయాలి, కామెంట్ కూడా చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నా మీరు ఎలా కామెంట్ చేసినా కూడా పర్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.